నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. రైతు ధర్నా 2.0 మళ్ళీ మొదలైంది. ఎందుకు? దీని వెనక ఎవరున్నారు? కారణం ఏంటి? ఈ ఉద్యమం యొక్క ఉద్దేశం ఏంటి? ఇవి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాదాపు 250 రైతు సంఘాలు కలిసి ఢిల్లీలో ధర్నా చేయడానికి బయలుదేరారు. ఆ విషయం మనకు తెలుసు. నిన్నటి నుండి కూడా ఒక్కొక్కరుగా ఢిల్లీ పయనమవుతున్నారు రైతు సంఘాలు. మొత్తం 250 ఢిల్లీ చేరుకోవడానికి వీళ్ళు గట్టిగా ప్రయత్నం చేస్తుంటే, ఢిల్లీ రాకుండా ఆపడానికి ఢిల్లీ పోలీసులు కూడా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం అవుట్ స్కర్ట్ మొత్తం కూడా సీజ్ చేసేశారు. అంతేకాదు కాంక్రీట్ తోటి, బ్యారికేట్లతోటి మొత్తం ఎక్కడికక్కడికి కూడా ఢిల్లీ లోపలికి రాకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. అయితే వీళ్ళ ధర్నాకి కారణం ఏంటి అని చూస్తే, కొన్ని షరతులు వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి పెట్టారు, ప్రభుత్వానికి. ఆ షరతులకు ఏదైతే సంధి కూర్చొని మాట్లాడారో ఆ సంధి విఫలమైంది. దీంతో ధర్నాకు దిగడానికి వీళ్ళు సిద్ధమైపోయారు. అయితే ఈ రైతు సంఘాలు 250 రైతు సంఘాలకు సంబంధించి 2 వ్యక్తులు కీలకంగా దీన్ని నడుపుతున్నారు. అందులో ఒకళ్ళు జగ్జిత్ సింగ్, రెండోది సర్వాన్ సింగ్ పందేర్ అంటారు. అయితే సర్వాన్ సింగ్ పందేర్ గురించి మనం మాట్లాడుకోవాలి. 2020 నుంచి జరిగిన రైతు ఉద్యమం, రైతు ధర్నా ఏదైతే ఉందో దాన్ని ఈయన వ్యతిరేకించాడు. అప్పుడు మళ్ళీ ఈయన ఇప్పుడు ధర్నా చేస్తున్నాడు. ఇక జగ్జిత్ సింగ్ అప్పుడు ఆ 3 చట్టాలు ఏవైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో అవి నల్ల చట్టాలు, వాటిని వ్యతిరేకించాడే కానీ ఏ ఉద్యమంలో కూడా పాల్గొనలేదు. ఇప్పుడు వీళ్ళిద్దరి నేతృత్వంలోనే ఈ రైతు ఉద్యమం జరుగుతోంది. 2020లో జరిగిన రైతు ఉద్యమానికి సంబంధించి రాకేష్ టికాయత్ సారథ్యంలో జరిగాయి. ఈసారి ఇప్పుడు 2024లో జరుగుతున్న రైతు ఉద్యమంలో ఆయన లేడు. 250 రైతు ఉద్యమ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిసి కూడా జగ్జిత్ సింగ్, సర్వాన్ సింగ్ పందేర్ ఈ ఇద్దరి ఆధ్వర్యంలోనే ఈ రైతు ఉద్యమాలను చేస్తున్నారు. అయితే వీళ్ళంతా కూడా మొన్న ఫిబ్రవరి 12వ తారీఖున యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ అర్జున్ ముండా ఫుడ్ అండ్ కన్స్యూమర్ అఫైర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్తో ఒక మీటింగ్ అటెండ్ చేశారు. వీళ్ళు ఏవైతే షరతులు పెడుతున్నారో వాటిని గవర్నమెంట్కి తెలియజేశారు. అయితే ఆ నేపథ్యంలో అందులో కొన్ని విషయాలలో ప్రభుత్వం చేయడం సాధ్యం కాదని చెప్పింది, కొన్నిటికి మాత్రమే ఓకే చెప్పింది. దీంతో మళ్ళీ ధర్నాకు దిగారు. ఇది ఇప్పుడు అయితే దీనికి కొన్ని వినిపిస్తున్నాయి. ఏంటంటే ఈ ఉద్యమం వెనుక ఖలిస్తానీ వేర్పాటువాదులు ఉన్నారని, గుండ్రాలు కూడా త్వరలోనే ఎంట్రీ అవ్వబోతారు అని, దీనికి సంబంధించి కూడా ఎందుకు చెప్తున్నారు అనే దానికి సంబంధించి కూడా వాళ్ళు కొన్ని ఆధారాలతో చెప్తున్నారు. వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అసలు ఈ 2024 రైతు ఉద్యమం ఏంటి, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళ డిమాండ్స్ పరిష్కరణలో ఎందుకు ప్రభుత్వం చర్చల్లో విఫలమైంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక సెప్టెంబర్ 2020లో భారత ప్రభుత్వం 3 రైతు చట్టాలను తీసుకొచ్చింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్కి చెందిన రైతులు ఈ చట్టానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. దీనితో ఈ చట్టం విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. రాకేష్ టికాయత్ నాయకత్వంలో 2020లో ఉద్యమం జరిగింది. ఇప్పుడు 2024 రైతు ఉద్యమం చేస్తోంది 2 గ్రూపులు. ఆ గ్రూపులు ఏంటంటే కిసాన్ మజ్దూర్ మోర్చా, సంయుక్త కిసాన్ మోర్చా. ఇందాక చెప్పా కదా, 2 వ్యక్తులు, వాళ్ళ నేతృత్వంలో మొత్తం 250 యూనియన్లు కలిసి చేస్తున్నాయి. ఇవి కూడా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో రైతులు ఎక్కువగా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వీళ్ళ ఫస్ట్ డిమాండ్ ఏంటి అంటే, రైతులు పండించే ప్రతి పంటకు MSP అంటే మినిమం సేల్ ప్రైస్ ఉండాలి. దీన్నే మనం తెలుగులో గిట్టుబాటు ధర అని అంటారు. అయితే 1970 నుంచి, ఇప్పుడు కాదు, ఈ MSPకి సంబంధించి గిట్టుబాటు ధర ఉండాలి అనేది 1970 నుంచి జరుగుతూనే ఉంది. కానీ అది ఇప్పటి వరకు కూడా ఒక కొలిక్కి రాలేదు. దీనికి సంబంధించి మనం మాట్లాడుకోవాలంటే APMCలు, మధ్యవర్తులు, దళారులు, వీళ్ళందరి గురించి మాట్లాడుకోవాలి. ఏదైనా ఒక పంట పండిన తర్వాత రైతు ఆ పంటను మధ్యవర్తులకు అమ్ముతాడు. మధ్యవర్తులు మళ్ళీ దాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చి అమ్ముతారు. ఇది కొనసాగుతూ వస్తుంది గత కొన్నేళ్లుగా. ఇప్పుడు వీళ్ళ డిమాండ్ ఏంటి అనంటే, రైతుల దగ్గర నుంచి ఎవరైతే దళారులు కొంటూ ఉంటారో ఆ దళారులు ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర పెట్టాలి. ప్రభుత్వం డిక్లేర్ చేయాలి. టమాటాకు గిట్టుబాటు ధర 40 రూపాయలు, పచ్చిమిర్చికి గిట్టుబాటు ధర 100 రూపాయలు, వంకాయకి గిట్టుబాటు ధర 30 రూపాయలు, అది పంట ఏదైనా కావచ్చు. కందిపప్పుకు గిట్టుబాటు ధర 5,000 రూపాయలు, బియ్యంకి క్వింటాకి గిట్టుబాటు ధర 3,000 రూపాయలు. ఇలా ఒక గిట్టుబాటు ధర అనేది పెట్టేయాలి ప్రభుత్వం. అదే పద్ధతిలో రైతుల నుంచి మధ్యవర్తులు కొని దాన్ని మార్కెట్లో విక్రయం చేయాలి. ఇది ఎంతవరకు సాధ్యము అనంటే, నిజంగా కూడా కొంతవరకు అసాధ్యం అనే చెప్పొచ్చు. ఈ దళారుల వ్యవస్థ నిజంగా కూడా బాగుపడేది ఎవరు ఈ వ్యాపారంలో అంటే, దళారుల వ్యవస్థే బాగుపడుతుంది. ఇటు డైరెక్ట్ ప్రజలు కానీ అటు రైతులు కానీ బాగుపడేది ఉండదు. అయితే ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే, 2020-21లో జరిగినప్పుడు ఏదైతే రైతు ధర్నా, రైతు ఉద్యమం పేరుతో జరిగిందో, ఆ ఉద్యమం టైంలో 3 నల్ల చట్టాలు అని వీళ్ళు చెప్తున్నారు కదా. ఆ నల్ల చట్టాల్లో ఒకటి ఏంటంటే ఫార్మర్స్ ప్రొడ్యూస్ రేట్ మరియు ఫార్మర్స్ ఎక్సలెంట్ బిల్. ఏంటి అనంటే, రైతులు తాము పండించిన పంటను ఏ దళారులకు అమ్మవసరం లేదు.
ఇప్పుడు రిలయన్స్ సూపర్ మార్కెట్ ఉంది, రిలయన్స్ సూపర్ మార్కెట్ ఆయన పోయి రైతు దగ్గర కొనుక్కొచ్చుకుంటాడా? కొనుక్కురాడు కదా, మధ్యవర్తిలో ఎవరో ఒకరు తీసుకెళ్ళి ఇస్తారు. ఇంకొక సూపర్ మార్కెట్ ఉంది, లేదా పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ పెద్ద పెద్దవి ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తారు? మధ్యవర్తుల నుంచే కొంటారు. అలా కాకుండా రైతు చట్టాలు 3 ఏవైతే వచ్చినాయో అందులో ఒక చట్టం ఏంటి అంటే రైతులు ఎలాంటి దళారులు లేకుండా మార్కెట్లో స్వయంగా వాళ్ళే విక్రయించుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు మనకు ఆన్లైన్లో కూర్చొని మనం చూస్తూ మనకు ఎక్కడో మహారాష్ట్రలో పంట నచ్చింది అనుకో, మనం అక్కడ ఎవరు దళారుతో మాట్లాడవసరం లేదు, అక్కడ రైతుతోనే డైరెక్ట్ మాట్లాడేసి అరే బైగో నాకు ఈ పంట కావాలంటే రైతు రేట్ని చెప్పొచ్చు, తీసుకోవచ్చు. అప్పుడు ఈ చట్టం తీసుకొస్తే అసలు ఆ చట్టాలు 3 చట్టాలు ఏంటి అనేవి తెలవకుండానే వ్యతిరేకించారు. ఇప్పుడు నిజంగా అది ఉంటే ఇప్పుడు చాలా బాగుండేది. ఎవరు పండించిన కష్టానికి సరిపడా వాళ్ళు పొందగలగడం అంటే నిజంగా కూడా అది చాలా ఈజీగా ఉండేది. కానీ దాన్ని ఆ రోజు వద్దన్న రైతులు ఈ రోజు ఎంఎస్పీకి గురించి మాట్లాడుతున్నారు. అయితే ఈ ఎంఎస్పీ గిట్టుబాటు ధర గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఈ గిట్టుబాటు ధర ఎంతవరకు సాధ్యము అనే దానికి సంబంధించి నేను చెప్పాక 1970 నుంచి దీనికి సంబంధించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇది కొంత కష్టతరం. దానివల్ల ఏమవుతుందంటే మధ్యవర్తులు అనేవాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు రైతులను మీరు అడిగినట్టుగానే గిట్టుబాటు ధర ఇస్తాము అని చెప్పంగానే ఎమ్మటే వాళ్ళు ధర్నా చేయడం స్టార్ట్ చేస్తారు. ఈ ఏపీఎంసీ వాళ్ళు అరే అట్లా ఇస్తారు, అట్లిస్తే మేము ఎక్కువకు కొనాలి, కొంటే మళ్ళీ అంతకు మేము అమ్ముకోకపోతే ఎట్లా అయింది? ఇప్పుడు టమాటా రైతు నాకు కిలో 5 రూపాయలకి ఇచ్చిండు, అవి నేను ఎప్పటికి సేల్ చేసుకుంటా, వారం తర్వాత 10 రోజుల తర్వాత ఒకేసారి నేను కొన్న టమాటాలు అమ్మలేను, కానీ 2-3 రోజుల తర్వాత అవి కొన్ని కుళ్ళిపోతాయి, ఆ నష్టం ఎవరు భరించాలని వాళ్ళు మొదలెడతారు ఉద్యమం. ఇది సర్కిల్గా తిరగడమే కానీ ఎంఎస్పీ ధర కంటే కూడా రైతు బహిరంగ మార్కెట్లోకి రావడం వల్ల జరిగే లాభం ఎక్కువ. ఆ బహిరంగ మార్కెట్లోకి తీసుకురావాలని చేసిన ప్రయత్నాలని నల్ల చట్టాలను క్లోజ్ చేశారు. ఇప్పుడు ఎంఎస్పీ వీళ్ళు పండించే ప్రతి పంటకు మినిమం సేల్ ప్రైస్ అనేది ఇవ్వాలి అనేది వాళ్ళ మొదటి డిమాండ్, ముఖ్యమైన డిమాండ్. ఇక రెండో డిమాండ్కి వస్తే రైతులకు కూలీలకు ఉన్న అప్పులన్నీ మాఫీ చేయాలి. అలాగే ఇంకొక డిమాండ్కి వస్తే 2013 ల్యాండ్ ఎక్వైర్ చట్టాన్ని అమలు చేయాలి. అంటే రైతులకు దగ్గర నుంచి భూములు తీసుకుంటా ఉంటారు, కొన్ని ప్రాజెక్టుల విషయం కోసమో లేకపోతే ఇంకో దానికోసమో డెవలప్మెంట్ పేరు మీద తీసుకుంటారు. అలాంటప్పుడు ఈ 2013 ల్యాండ్ ఎక్వైర్ చట్టం ఏంటి అంటే ఇప్పుడు మనం రైతుల నుంచి ల్యాండ్ తీసుకుంటాం అనుకోండి, వాళ్ళతో ఒక అగ్రిమెంట్ రాయించుకోవాలి, ఇది మేము ఇష్టపూర్వకంగానే ప్రభుత్వానికి ఇస్తున్నాము, అంతేకాదు అప్పుడు ఉన్న రేటు కంటే 4 రెట్లు ఎక్కువ కలిపి వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి. సపోజ్ ఒక ఎకరం 10 లక్షలు ఉంది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, అప్పుడు రైతులు మా ఇష్ట ప్రకారమే మేము ఈ భూమిని అమ్ముతున్నామని అగ్రిమెంట్ చేస్తే 40 లక్షలు ఇవ్వాలి, 4 రెట్లు ఎక్కువ రైతులకు ఇవ్వాలి. ఇది వాళ్ళు అడుగుతున్న 3వ డిమాండ్. ఇంకా 4వ డిమాండ్ ఏంటంటే అక్టోబర్ 2021లో మనందరికీ తెలుసు లఖింపూర్ కేరి నిందితులు ఎవరైతే ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు రైతు ఉద్యమంలో ఉన్నారో ఆ టైంలో అజయ్ మిశ్రాకు సంబంధించిన బీజేపీ లీడర్ అజయ్ మిశ్రాకు సంబంధించిన వెహికల్స్ వెళ్ళడము, వాళ్ళ మీద నుంచి అందులో కొంతమంది ప్రాణాలు పోగొట్టుకోవడం, సమాజ్వాదీ పార్టీకి చెందిన 4 రైతులు చనిపోయారు. అయితే అదే టైంలో కార్ డ్రైవర్ని అందులో ఇంకొక వ్యక్తిని కూడా అక్కడ ఉన్న రైతులు చంపేశారు, అది కూడా తెలిసి ఇప్పుడు ఆ కేసు మొత్తం కూడా కోర్టులో నడుస్తోంది. కోర్టులో నడుస్తున్న ఈ కేసుకి సంబంధించిన నిందితులను బీజేపీ లీడర్ల మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి, కఠిన చర్యలు తీసుకోవాలి అనేది వాళ్ళ మరొక డిమాండ్. ఇక 5వది చూస్తే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నుంచి తప్పుకోవాలి, దేశాల మధ్య ఉన్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేయాలి. ఇక 6వది వస్తే రైతులకు రైతు కూలీలకు పెన్షన్లు ఇవ్వాలి. 2020 ఢిల్లీ ప్రొటెక్షన్ లో చనిపోయిన వారికి పరిహారం, వాళ్ళ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఇక 7వది వస్తే మన్రేగా సంక్షేమ పథకంలో కూలీలకు ప్రతిరోజు 700 రూపాయల కూలీ చెల్లించాలి. ఫేక్ విత్తనాలు ఫర్టిలైజర్ తయారు చేస్తున్న వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. పంజాబ్ నుంచి ఎవరైతే ఈ ఫేక్ విత్తనాలు ఫర్టిలైజర్స్ ఇవన్నీ అమ్ముతుంటారో వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోవాలి. ఇవన్నీ చిన్న చిన్నవి అనేప్పటికీ ఇందులో ప్రముఖంగా మనం మాట్లాడుకోవాల్సి వచ్చేది గిట్టుబాటు ధరకు సంబంధించి, అలాగే నిందితులకు శిక్షకు సంబంధించి. ఎందుకంటే కోర్టులో ఉన్న అంశాలను కోర్టు పరిధిలోనే శిక్షించబడతాయి, అది ఎవరి చేతుల్లోకి తీసుకోవడం కుదరదు, అదొక అంశము. దాంతోపాటు ఏదైతే ల్యాండ్ ఎక్వైర్మెంట్ చట్టం ఉందో ఈ 3 విషయంలో కొంచెం చాలా గట్టిగానే ఉన్నారని చెప్పొచ్చు. ఇక్కడ తమాషా ఏంటంటే 2020 రైతు ఉద్యమం జరిగినప్పుడు రాకేష్ టికాయత్ లాంటి వాళ్ళు దానికి నేతృత్వం వహిస్తే వాళ్ళు ఎవరు ఇప్పుడు లేరు ఈ ఉద్యమంలో, అసలు వాళ్ళు లేరు, వాళ్ళ ఊసు లేరు, వీళ్ళు మళ్ళీ కొత్త వాళ్ళు ఈ ఉద్యమం స్టార్ట్ చేసిండ్రు. ఇక ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే పంజాబ్ నుంచి ఢిల్లీకి వెళ్ళే మొత్తం హైవేలన్నీ కూడా క్లోజ్ చేసేసిండ్రు, 12 కంచెలను వేసిండ్రు హైవేల మీద. ఫతేబాద్, కన్వోరి, తబోలిలో కూడా మొత్తం క్లోజ్ చేసిండ్రు. హర్యానా రాష్ట్రంలోకి పంజాబ్ వాళ్ళు ఎవరు రానివ్వకుండా పంజాబ్ బార్డర్ని సీల్ చేసిండ్రు. ఫిబ్రవరి 11వ తారీఖు రాజస్థాన్ రాష్ట్రం కూడా మొత్తం బార్డర్ని సీజ్ చేసేసింది. ఢిల్లీలో 1 నెల వరకు పబ్లిక్ గ్యాదరింగ్స్ అన్నిటికీ కూడా నాట్ అలౌడ్, అలాంటి వాటన్నిటిని కూడా సీజ్ చేసిండ్రు.
ట్రాక్టర్లు, ట్రక్కులు, జేసీఎంలు ఇలాంటివేవి, జేసీబీలు ఇలాంటివేవి రాకుండా ఉండేందుకు ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అలాగే ప్రభుత్వ ప్రాపర్టీస్ని డ్యామేజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంత ఢిల్లీ పోలీసులు చాలా గట్టిగా వారించే ప్రయత్నం కూడా చేస్తున్నారట. ఇదంతా ఒక లెక్క అయితే దీన్ని ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం అయితే కొనసాగించుకుంటున్నారు. ఇప్పుడు వీళ్లకు మద్దతు ఇవ్వడానికి ఇటు పక్క నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ, అటు పక్క నుంచి కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే ఏకంగా మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి, మేము ఎంఎస్పీ ఇచ్చేస్తామని చెప్తుంది. అసలు అలా ఎలా సాధ్యమైంది అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే ఒక చట్టాన్ని తీసుకురావాలి అంటే ఆ చట్టానికి సంబంధించి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటి వల్ల ఎదుర్కోబోయే సమస్యలు ఏంటనేది ఆలోచించాలి. మనం మాట ఇస్తున్నామంటే ఆ మాట నిలబెట్టుకునేటట్టు ఉండాలి. ఇవేమీ వాళ్ళకి అవసరం లేదు. గతంలో కూడా చూసినాం, ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా అది నడుస్తోంది. వీళ్ళకు నచ్చినట్టు లౌకికవాదము అలాంటి పదాలు తీసుకెళ్ళి రాజ్యాంగంలో పెట్టొచ్చు, ఏది పడితే అది ఉచితం ఇచ్చేస్తామని చెప్పొచ్చు, మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి, మీకు ఎమ్మటే ఎంఎస్పీ అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తోందట. అంటే ఓటు బ్యాంకు కోసం ఎక్కడ సమస్య దొరికితే ఆ సమస్యను మన ఖాతాలో వేసుకొని ఓటు బ్యాంకుని పెంచుకోవాలని చూసే ఈ రాజకీయ పార్టీలు ఇలాంటి ధర్నాలకు సంబంధించి కొంచెం దూరంగా ఉంటేనే మంచిది. ఎందుకంటే ఇప్పుడు ధర్నా చేస్తున్న ఈ యూనియన్స్ కూడా ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదు కాబట్టి వాళ్ళు దూరంగా ఉంటే బాగుంటుంది. అండ్ ధర్నా చేసే వాళ్ళు సంబంధించి కూడా సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వస్తున్నాయి. మనము ధర్నాకు సంబంధించిన కొన్ని ఇమేజెస్ని మా వాళ్ళు మీకు పక్కన ప్లే చేస్తూనే ఉంటారు, మీరు చూడొచ్చు. మంచి మంచి కార్లు, మంచి మంచి జీబులు, జేసీబీలు. నిజంగా ఒక రైతు, కష్టంలో ఉన్న రైతుకి ఇంత పెద్ద పెద్ద కార్లు, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కూడా మీరు చూడండి. అంత డ్రెస్సింగ్ స్టైల్ ఎక్కడి నుంచి వస్తోంది? కడుపు మండినోడు రోడ్డు మీదకి వస్తాడు, కడుపు మండినోడే ధర్నా చేస్తాడు, కడుపు కాలినోడికే ఉద్యమం చేయగలుగుతాడు. మరి నిజంగా కడుపు కాలిన వాళ్ళ లక్షణాలు వీళ్ళలో ఒక్కరికైనా కనిపిస్తున్నాయా? ఇదంతా కూడా 2024 లోక్సభ ఎన్నికల ముందు ప్లాన్ చేసి చేస్తున్న పని, కావాలనే చేస్తున్నారు. బీజేపీని ఓడించడానికి ఒక ఐడియాలజీ ప్రకారం పనిచేస్తున్నారని కూడా కొంతమంది అంటున్నారు. ఇక దీనికి సంబంధించి నేను చెప్పాను కదా, ఒక పక్క నుంచి కాంగ్రెస్ ఏమో ఎంఎస్పీ ఇస్తామని చెప్తుంది, మరొక పక్క నుంచి ఖలిస్తానీ గుండా అని చెప్పాలా, ఆయన ఏం చెప్పాలో నాకు తెలియదు కానీ గురుపక్వంత్ పన్ను, నేను కూడా ఈ ఉద్యమానికి సపోర్ట్ చేస్తున్నా, భారత్లో ఏం జరుగుద్దా, భారత్లో ఎప్పుడు గొడవ జరిగితే ఆ గొడవలో మేము కూడా ఇరికిపోయి మా భావజాలాన్ని భారత్లోకి తీసుకెళ్లి ముక్కలు చేయడానికి, అక్కడ విధ్వంసాలు చేయడానికి సిద్ధం అవ్వాలా అని ఆలోచన చేస్తూ ఉంటారు. అలాంటి వాటిల్లో ఈయన కూడా ముందుంటాడు. సో ఈయన అఫీషియల్గా ప్రకటించాడట గురుపక్వంత్ పన్ను, ఖలిస్తానీ గుండా అంటారు ఈయనని. గుండా కాదు, అంతకంటే ఏం చెప్పినా ఏం కాదు. మొన్నటికి మొన్న అమెరికా కూడా మీరు పన్నును చంపడానికి ప్రయత్నం చేస్తున్నారట అని మాట్లాడింది. సరే, ఇప్పుడు ఈ పన్ను కూడా ఈ ఉద్యమానికి సపోర్ట్ చేస్తున్నా అని ప్రకటించిండట. ఇక మనకు ఖలిస్తాన్కి గొడవలు మనకు తెలిసిందే. ఖలిస్తానీలో ఉన్న భారత ఉగ్రముఖ ఒక్కొక్కటిగా ఎగిరిపోతోంది. ఎలా ఎగిరిపోతోంది, ఎవరు లేపేస్తున్నారనేది తెలియదు. ఇదంతా భారతే చేస్తోంది, భారత్ చేస్తోంది అనే ఆరోపణలు. ఇక ఖలిస్తానీ వాళ్ళు ఎప్పుడు దొరుకుతారా భారతదేశంలో చిచ్చు పెట్టాలా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఒక పక్క నుంచి ఖలిస్తానీ దీన్ని ప్లేస్గా మర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక ఇప్పుడైతే నిజంగా అక్కడ చాలా పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయి. ఎంతగానం అంటే 7 RIF సిబ్బందికి గాయాలయ్యాయి. అలాగే వాళ్ళను హాస్పిటల్స్ కూడా తీసుకెళ్లారు. చాలా పెద్ద ఎత్తునే జరుగుతోంది. ఒక పక్క నుంచి రైతులను పోలీసులు లాక్కెళ్ళడం, అరెస్ట్ చేయడము, వాళ్ళ మీద ప్లాస్టిక్ ఏమంటారు బుల్లెట్లు వాడడము, ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి. అంటే ఉద్యమం నిజంగా కూడా జరుగుతూ అది సామరస్యంగా జరిగితే బాగుంటుంది కానీ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడము, లేకపోతే ఎదుటి వాళ్ళను గాయపరచడము, ఎదుటి వాళ్ళను ఇంకేదో చేయడం ద్వారా అదొక ఉద్యమము అని అంటాం కరెక్ట్ కాదు అనేది కొంతమంది వాదన. అండ్ సోషల్ మీడియాలో నేను మీకు ఒక పక్కన పోస్ట్ చూపిస్తా చూడండి. ఆ పోస్ట్ అయితే బాగా వైరల్ అవుతుంది. ఫార్మర్స్ దే సపోర్ట్ అనేది, అంటే నిజంగా ఉన్న రైతుకైతే సపోర్ట్ చేయండి, కానీ ఇంత లగ్జరీగా కనిపిస్తున్నారు వీళ్ళు, కాస్ట్లీ కార్లు, జీబులు, జేసీబులు, ట్రాలీస్, మంచి మంచి బట్టలు వేసుకున్నారు. ఇదంతా చూస్తుంటే నిజంగా కూడా వీళ్ళు రైతు ఉద్యమం కోసం చేస్తున్నారా, ఇంకా లోక్సభ ఎన్నికలకు 3-4 నెలలకు ముందు చేస్తున్నారు అని అంటే కారణం ఖచ్చితంగా కూడా ఈ టూల్ కిట్ గ్యాంగ్ బీజేపీ గవర్నమెంట్ని అధికారంలో నుంచి దించేయడం కోసమే ఈ రైతు ధర్నా 2.0 వాడుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అంతకు మించి ఇక్కడ జరుగుతుంది ఏం లేదు అనేది మరొక వైపు వాదన. మరి ఈ వాదనలో ఏది నిజం అనుకుంటున్నారు? మొత్తానికైతే వాళ్ళు దేని మీద ఈ ధర్నా చేస్తున్నారు, 2.0 ఎలా ఉండబోతోంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి, గతంలో చేసిన దానికి సంబంధించి ఇప్పుడు చేసిన దానికి సంబంధించి తేడా ఏంటి అనేది చెప్పాను. అప్పుడు జరిగిందేమో 3 చట్టాలకు సంబంధించి, ఆ 3 చట్టాలు
వెనక్కి తీసుకుంటే చాలు అని అప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ అప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వమే కొంత వెనక్కి తగ్గి వాటిని వెనక్కి తీసుకుంది. కానీ ఇప్పుడు జరుగుతున్న ఉద్యమం అలా కాదు. వాళ్ళు కొంత ఎజెండా పెట్టుకున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రులను కలిసినా కూడా సాటిస్ఫై కాలేదు, రోడ్డు మీదకి వచ్చారు. మరి ఇప్పుడు ఉద్యమంలాగా రైతులు చేసుకుంటూ వెళ్తుంటే రాజకీయ పార్టీలు ఎందుకు కలుగజేసుకొని రాజకీయ పార్టీలు దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనుకుంటున్నారు అనేది ఒక్కొక్కరి వారి అభిప్రాయాల ప్రకారం పెడుతున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.